నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశకాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అని చెప్తున్న క్రమంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, వారి ఆదాయ వ్యయాల గురించి కూడా చెప్పండి. అందరికీ కూడా ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కూడా ఈ రాశి కిందకి వస్తాయి. మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలిద్దాం. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కాబట్టి వీరికి కూడా కొంత సామాన్యమైన ఫలితాలే ఉన్నాయని మనం చెప్పవచ్చు. గురువు వ్యయంలో సంచారం చేస్తున్నారు. కాస్త వీరికి అష్టమ శని అనేది అయిపోతుంది అని మనం చెప్పవచ్చు. ఉగాదితోనే కాస్త వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. కాస్త లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు అనేవి చాలా పడ్డారు కర్కాటక రాశి వారు. కాబట్టి కాస్త అవన్నీ కూడా కొంత తీరుతాయి. ఇంట్లో శుభకార్య ప్రస్తావన అనేది వస్తాయి. శుభమూలక ఖర్చులు కూడా జరుగుతాయి. వీరికి సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ఆదాయం బాగుంటుంది. విద్యార్థులు కొంత కష్టంతో ఫలితాలు అనేవి సాధిస్తారు. ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏమైనా ఎంట్రన్స్లు రాస్తూ ఉంటారు, ఇంజనీరింగ్లు కానివ్వండి, ఏ ఎగ్జామ్స్ అయినా సరే వీరు కొంత కష్టంతో అధిగమిస్తారు అని మనం చెప్పవచ్చు.
అలాగే గృహంలో కొంత శుభకార్యాలు జరుగుతాయి, శుభమూలక ఖర్చులు ఉంటాయి, అలాగే తీర్థయాత్రలు కూడా వీరు చేస్తారు అని మనం చెప్పవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం, ఉదర సంబంధమైన ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాస్త వాటర్, ఎందుకంటే కర్కాటక రాశి వారికి కొంత ఈ ఇబ్బందులు అనేవి ఉంటాయి, వాటరిష్గా ఉంటాయి. జలతత్వ రాశుల్లో మనం తీసుకుంటే కర్కాటకము, వృచ్చికము, మీనము. మీనం అంటే ఎలాగో ఫిష్ చూపిస్తుంది, అది వాటర్. కర్కాటకం కూడా, ఇది కూడా వాటరిషే, అలాగే వృచ్చికం కూడా. కాబట్టి ఈ 3 రాశుల వారు ముందు చూసుకుంటే వీరికి ఇటువంటి సమస్యలు అయితే వస్తాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతుంది. దాని మీద కొంత ఖర్చు పెట్టే అవకాశం మెడికల్ పరంగా కూడా కనబడుతుంది. ఖర్చులు పెరుగుతాయి, వైవాహిక జీవితం బాగుంటుంది, సంతానము, వ్యాపారము అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, దాన ధర్మాలు చేస్తారు. వీరికి కాస్త ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్రీ అవుతారు అనేది, అష్టమ శని దోషం అనేది తొలగిపోతుంది. కాబట్టి కొన్ని అడ్డంకులు, ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా తగ్గుతాయి. మానసికంగా కొంత ఉపశమనం, ప్రశాంతత అనేది వస్తుంది. అలాగే వ్యాపారాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు సూచితము, ఆకస్మికంగా ధనలాభం కూడా వీరికి ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగుతాయి. రాహుకేతువుల సంచారం వచ్చేటప్పటికి కాస్త మిశ్రమ ఫలితం అనేది సూచిస్తుంది. కొంత అనారోగ్యం ఏమన్నా అప్పుడప్పుడు అడపాదడప మనకి సూచించే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తి ఏదైతే ఉందో అది దక్కుతుంది. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెల నుంచి తరతరాలుగా, అంటే మన తాతలు, తండ్రుల నుంచి ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు కాస్త పిత్రార్జితం రావాల్సింది ఉండే కనుక అది మనకి వస్తుంది అని మనం చెప్పవచ్చు. కాస్త ఒడిదుడుకులు అనేవి జీవితంలో ఉంటాయి. గొంతు సమస్యలు, అల్సరు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ కర్కాటక రాశి వారు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులే మనకి కనబడుతున్నాయి. మిగతావన్నీ కూడా పెద్దగా ఇబ్బందులు అనేవి కనబడట్లేదు. రాజకీయ నాయకులకి అంతా కూడా జయము. స్టాక్ మార్కెట్లో వీరు పెట్టుబడులు పెట్టినా కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. నాటకం, అలాగే సినిమా రంగాల్లో ఉన్నవారికి వ్యాపారం అంతా కూడా కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో వారు కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కువ పెట్టుబడులు అనేవి పెట్టడం అనేది అంత మంచిది కాదు. చిన్నగా వెళ్ళటం అనేది వీరికి సూచన. అలాగే వారికి దశ, మహర్దశ అది కూడా వీరికి కంపేర్ చేసుకుంటూ వారు నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్ అండి. అది అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే వారు ధరించాల్సిన రత్నం ఏంటి, కలిసి వచ్చే వర్ణం ఏంటి, కలిసి వచ్చే రోజు, అదృష్ట సంఖ్య, వారు పాటించాల్సిన పరిహారాల గురించి. అలాగే అమ్మ, వీరికి ముందుగా చూసుకుంటే ముత్యం ధరించినట్టయితే రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి చంచలత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్ర నక్షత్రాలు, అలాగే ఈ చంద్రుడు అధిపతిగా ఉన్న కర్కాటక రాశి వారికి వేవరింగ్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా వారికి ఉండదా అంటే ఉంటుంది. వారి వారి జన్మ లగ్నాత్తు, చంద్రాత్తుని బట్టి కొంతమందికి భయము, ఆందోళన ఇలాంటివి కొంత ఎక్కువగా ఏంటంటే అయిన దానికి కాని దానికి కొంత మనం కొంత తక్కువ ఉంటే వారు కొంచెం ఎక్కువగా ఆలోచించడం, బాధపడటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ కర్కాటక లగ్నము, కర్కాటక రాశివారు కాబట్టి వీరు కొంత విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ముత్యం ధరించినట్టయితే వీరికి కొంత అండగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ముత్యం అమ్మ ఎంతైనా మంచిది. మనం డెలివరీస్ అప్పుడు కూడా కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అప్పుడు కూడా పెట్టుకుంటే మంచిది అని మనకి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి కడుపుతో ఉన్న వాళ్ళు కూడా, ప్రెగ్నెన్సీ ఎవరికైతే కొంత ఇబ్బందులు వచ్చి మధ్యలో మిస్క్యారేజ్లు అవుతుంటాయి, ఇలాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ముత్యం ధరించినట్టయితే మంచిది. అలాగే తెలుపు రంగు వీరికి కలిసి వస్తుంది. వస్త్రాలు ధరించడం కానివ్వండి, ఒక కర్చీఫ్ లాంటిది పెట్టుకుంటే ఉంటుంది. అలాగే అదృష్ట సంఖ్య వచ్చి వీరికి 2. తర్వాత వీరికి ఈ సంవత్సరం పరిహారంగా చెప్పింది ఏదంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. లేని పక్షంలో మనం రోజు వినటమైనా మంచిది. టీవీలో అయినా పెట్టుకుంటే ఇంట్లో మనకి ఎటువంటి దోషాలు అనేవి లేకుండా ఉంటాయి. కొంత వాస్తుపరమైన సమస్యలు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మనం రాహుకేతువులకి దానంగా కాస్త మినువులు, ఉలవలు కూడా కిలోంబావు ఇచ్చుకున్నట్టయితే మనకి కొంత సరిపోతుంది. ఎందువల్ల అంటే వీరికి రాహుకేతువులు కూడా మారుతున్నారు. కొంత వీరి వల్ల దానివల్ల ఇబ్బందులు అవి లేకుండా ఈ 2 చేసుకుంటే సరిపోతుంది. నెలకి ఒకసారి కాస్త వీలు కుదిరినప్పుడు రుద్రాభిషేకం